హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి, పొద్దున్నే ఒకవైపు అయితే వర్షం, ఒకవైపు అయితే ఎండ అనమాట. భలే భలే నవ్వొచ్చింది చూడంగలోనైతే. అసలు వర్షం పడతా ఉంది, ఒకవైపు అయితే ఎండ ఎక్కుతా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే 8:30 తర్వాత నుంచి అయితే విపరీతమైన ఎండ అయితే ఎక్కిపోయిందనమాట. ఇంకా ముందు రోజు అయితే గ్రోసరీస్ అయితే తీసుకొని వచ్చాను కదండి సూపర్ మార్కెట్ నుంచి. ఇంకా అవైతే సర్దుదామని చెప్పేసి అయితే ఇంకా వంటగదిలో ఉన్న అవన్నీ అయితే తీసుకొని వచ్చి అయితే బయట అయితే క్లీన్ చేయించుకొని అయితే ఇంకా మేడ మీద అయితే వచ్చి అయితే ఎండబెట్టేశానండి. ఇంకా పిల్లలు అయితే ఇద్దరిని పంపించి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి 11 ఇట్లాగ అవుతుందన్నమాట. ఇంకా వంటగది అయితే వచ్చి ఇంకైతే ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను అనమాట, వంటగది అంతా మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి. ఈరోజు అయితే ఫైనల్గా సర్దే ముందు ఒకసారి ఎట్లాగో గ్రోసరీస్ అన్నీ సర్దాను కదా, ఒకసారి మొత్తం అయితే బూజు అయితే దులిపేద్దామని చెప్పేసి అయితే ఇంక దానికి వచ్చేసి ఇంకా ఒక 5 డేస్లో అయితే దివాళీ కూడా ఉంది కదండి. అందుకని చెప్పేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే వంటగది వరకు అయితే ఫస్ట్ మంచిగా బూజు అయితే దులిపేసానండి. చాలా బూజు అయితే వచ్చేసింది అనమాట. అసలు అంత ధూళి ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు, చాలా వచ్చేసింది. ఇంకా ఫస్ట్ అయితే బూజంతా దులిపేసిన తర్వాత ఇటువైపు అయితే కబోర్డ్స్ అయితే ఉంటాయి కదండి. ఇంకా కబోర్డ్లో ఉన్నవన్నీ అయితే కిందకైతే పెడతా ఉన్నాను. ఆల్రెడీ ఇంకా ఆగస్టులో శ్రావణ శుక్రవారం అయ్యే టైంలోనైతే నేనైతే ఇంకా మంచిగా అప్పుడైతే క్లీన్ చేసేసాను. ఇంకా అప్పటికైతే ఇంకేం వ్లాగ్స్ అప్పటికేం పెట్టట్లేదు కాబట్టి ఎప్పుడేం తీయలేదు. మళ్ళీ ఇప్పుడైతే దివాళీ కాబట్టి మనం దసరాకి అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. అందుకని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు అనుకోకుండా అనమాట ఇట్లాగా క్లీనింగ్ అయితే పెట్టాను. ఇంకా పైన అయితే సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత మంచిగా పేపర్స్ అయితే వేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే పేపర్స్ వేసేదాన్ని కాదు ఇది వరకు, కానీ ఇప్పుడు ఎందుకో పేపర్స్ వేస్తే ఒకవేళ ఏదైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్గా పేపర్లో ఉండిపోయింది. అట్లాగా వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి అట్లా క్లీన్ చేసేసుకునే సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి అయితే కిందనైతే పేపర్స్ అయితే వేస్తున్నానండి. అట్లా వేస్తే ఏంటంటే డస్ట్ అనేది ఆడే ఉండిపోతుంది అనమాట. ఇంకెక్కడైతే వాడని ఐటమ్స్ పైకి అయితే పెట్టేస్తున్నాను. ఈ గాజు గ్లాసులు కానీ అవి ఇవి కానీ నార్మల్గా అయితే అవి అయితే మనం డైలీ వాడడం కదండి. కింద సెల్ఫ్లో పెట్టామంటే ఇంకా పిల్లలు పొద్దుస్తమానం ఇంకా వంటగదిలోకి వచ్చి ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అందకుండా ఉండాలని చెప్పేసి అయితే పైన అయితే పెట్టేశానండి. ఇంకెక్కడైతే రెండో సెల్ఫ్కి వచ్చాను, అక్కడైతే పైన చూపిస్తున్నాను కదా, ఏమి వాడను అనమాట. కరెంట్ కుక్కర్ కూడా రీసెంట్గా మొత్తం క్లీన్ చేసేసి అయితే పైన పెట్టేశాను. ఇప్పుడైతే 3 బాక్సులు అయితే చూస్తున్నారు కదండి, ఇందులోనైతే గ్రాసరీస్ అయితే కొన్ని అయితే పెట్టుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే పేపర్లు అయితే వేసేసాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న బాక్స్ కూడా అందులో కూడా వేసేసాను అనమాట. ఇంకా ఆల్రెడీ ఇవన్నీ క్లీన్ చేయించుకుంటున్నాను కాబట్టి లక్కీగా అలాగా వెంటనే సామాన్లు అనేవి వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇంకెక్కడైతే వాడనివి ఇవైతే స్టీల్ డబ్బాలు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే అందులో పప్పులు ఉప్పులు వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మినపప్పు అట్లాగే వేసుకోవచ్చని అక్కడైతే పెట్టేశానండి. ఇటువైపు అయితే డైలీ వాడే బాక్సులు అనమాట, కర్రీస్ తీసుకోవడానికి లేదంటే ఇంకా మా వారు బయటకు వెళ్ళేటప్పుడు క్యారీస్ కట్టడానికి, పిల్లలకి స్నాక్స్ బాక్స్ అట్లాగనమాట. అవి కూడా అక్కడైతే సర్దిస్తాను అనమాట. అవి అయితే మనకు అందుబాటులో ఉండి తీసుకోవచ్చు, తోమేసిన వెంటనే ఎండబెట్టేసినాక మళ్ళీ పెట్టేసుకోవచ్చు, చూడడానికి బాగుంటుందని చెప్పేసి అయితే నాకు అందుబాటులో అయితే చేసుకున్నాను. నార్మల్గా అయితే అసలు కిచెన్ అనేది డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు, నార్మల్గా సెల్ఫ్ల వరకు నాకు అందుబాటులో ఉండే వరకు చేశాను అనమాట. కిచెన్ క్లీన్ చేయాలంటే మినిమం 2 ఉండాలండి. పైనుంచి సామాన్లన్నీ తీసుకొచ్చి మొత్తం తోమి కడగాలంటే చాలా ప్రాసెస్ ఉంది. అది కూడా తొందరలోనే చేస్తాను. కాకపోతే దానికి ఇంకొక మనిషి అయితే ఉండాలి కాబట్టి ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా ఉంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ఒక్కసారి డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. అప్పుడు చాలా వరకు అయితే వేస్టేజ్ అంతా అయితే బయట పెట్టేయచ్చు అనమాట. ఈ రోజుకే ఇట్లా వేస్టేజ్ అంతా ఒక గోతం దాకా అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే ఇంకా ఇడ్లీ పాత్ర కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, అక్కడైతే చపాతీ పీటకార దానిపైన ఉంది కదండి, అదైతే చపాతీ పిండి అయితే అందులో అంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట కొలతలు అనేవి. మనం దాన్ని బట్టి కొలతలు వేసుకుంటే అదే మొత్తం అయితే పిండి అనేది మనకి మెత్తగా చేసి అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇదేసారి ఇప్పుడే మీకు షార్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తానండి, చపాతీ ఎట్లా గది కలిపి మనకి ఇచ్చిద్ది అనేది. ఫైనల్గా అయితే సామాన్లన్నీ సర్దేసుకున్న తర్వాత అసలు వాడిన సామాన్లు పనికిరానివన్నీ అయితే ఒక గోతంకి అయితే ఎత్తేసి బయట అయితే పడేసానండి. అటువైపు అయితే సెల్ఫ్ అనేది క్లీన్ చేసేసాను కాబట్టి ఇక్కడైతే ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర అనమాట చాలా మురికి అయితే ఉంది. నార్మల్గా అయితే కిచెన్ వాల్ పేపర్స్ అయితే బుక్ చేశాను, అవైతే రాలేదు. అవి వచ్చినప్పుడు క్లీన్ చేసి పెడదాంలే అనుకున్నాను, కానీ ఎందుకో మనసప్పలేదు. బూజు దులిపిన తర్వాత అట్లా వదిలేలేం కదా, అట్లీస్ట్ న్యూస్ పేపర్స్ అయినా వేసేసుకొని చేసేద్దామని చెప్పేసి ప్రజెంట్ వరకు అయితే న్యూస్ పేపర్స్ అయితే వేస్తున్నానండి. కిచెన్ వాల్ పేపర్స్ వచ్చాక అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మంచిగా అవన్నీ సర్దేసుకోవచ్చు. దానికి వచ్చేసి
చిన్న చిన్న బాక్సులు కూడా ఇంకా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అనమాట. అవి కూడా వస్తే ఇంకా ప్లాస్టిక్ అవన్నీ తీసేసి మంచిగా చిన్న స్టీల్ డబ్బాలు అయితే పెట్టేసుకోవచ్చు, సింపుల్గా చూడడానికి బాగుంటుందని చెప్పేసి. ఇంకక్కడైతే ఫైనల్గా సింపుల్గా అయితే పైన పేపర్స్ అయితే వేసేసి ఎప్పటిలాగే పెట్టేసుకున్నానండి. ఇంకా కిందనైతే చూపిస్తున్నారు కదా, అవి అయితే పచ్చళ్ళు పెట్టుకున్న జాడీలు. ఇంక ఇటువైపు అయితే గ్యాస్ పక్కన కనిపిస్తుంది కదండి, అదైతే ఇంకా నైట్ అయితే గ్రాసరీస్ కొనేటప్పుడు కుక్కర్ అయితే వచ్చిందనమాట. ఆ కుక్కర్లోనే ఈరోజు అయితే కర్రీ అయితే చేశాను. ఇంకెక్కడైతే సామాన్లు అయితే చూడండి, ఇంకా నైట్ తీసుకొచ్చినవి అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. వాడనివన్నీ ఒక డబ్బాలో, నాకు డైలీ వాడుకునేవి అయితే నా కళ్ళెదురుగా ఉండేటట్టు అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవైతే ఇప్పుడు మంత్లీ ఒకసారి వాడుకుంటాం కాబట్టి ఆయిల్ ప్యాకెట్స్ అయిపోయినప్పుడు అట్లాగనమాట. ఫైనల్గా ఇక్కడైతే ట్రై అయితే ఒకటి పెట్టేసుకొని, ఇంకా ఇవైతే ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుందండి అంతా ఒకే దగ్గర పెట్టేసుకుంటే. దానివల్ల ఎంత స్పేస్ ఉన్నదని తెలియట్లేదు అనమాట. అక్కడి నుంచి చివరి దాకా బింది వరకు మొత్తం డబ్బాలే అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి అయితే కొన్ని అయితే స్టీల్ డబ్బాలు అయితే పెట్టేశానండి, పప్పులు ఉప్పులు అనేవి. ఫైనల్గా అయితే ఇట్లా సింపుల్గా అయితే సర్దేసుకున్నాను అనమాట. కొన్ని అయితే ట్రైలో పెట్టేసుకున్నాను, కొన్ని అయితే కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చాలా స్పేస్ ఉంది, వేస్టేజ్ అంతా బయటకు అయితే తీసేసిన వరకు అయితే ఇట్లా ఉందన్నమాట. పనిలో పనిగా గ్యాస్ స్టవ్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఫైనల్గా అయితే ఒక లుక్ వేసండి, సింపుల్గా అనమాట. ఇట్లాగైతే సర్దేసుకున్నాను. అవసరమైనవి ట్రైలో పెట్టేసుకున్నాను, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు, టీ పొడి, పంచదార అట్లాగా. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి కుక్కర్ అనేది, ఇదే అనమాట. రాత్రి మాకు గిఫ్ట్ లాగా వచ్చింది. ఇంకా అన్నం కూరలు అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఎప్పటిలాగే మంచినీళ్ళు బింది, అట్లాగే బియ్యం, డైలీ కాయగూరలు వేసుకునేవి. ఇంకా చివరైతే అవి కూడా సరుకులో పెట్టాను అనమాట, అందులో వాడుకోవడానికి. ఇంకా కొన్ని అయితే ఇట్లాగ కబోర్డ్లోనైతే పెట్టేసుకున్నానండి. స్టీల్ డబ్బాల్లో వచ్చేసి ఇంకా పప్పులు అట్లాగే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇవైతే డైలీ వాడుకునే సామాన్లు అనమాట. ఫైనల్గా ఇట్లా సింపుల్గా అనేది కిచెన్ అనేది ఇట్లాగా మంచిగా క్లీన్ చేసి అయితే సరుకులు అనేది సర్దేసుకున్నానండి. ఇంకా అప్పటికైతే టైం వచ్చేసి 4 ఇట్లా అవుతుందనమాట. ఇంకా పనిలో పనిగా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసాను కాబట్టి ఇంకా ఇల్లు కూడా ఒకసారి చిమ్మేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పేసి ఇల్లు అయితే చిమ్మేసుకున్నానండి. ఇంకా చిమ్మేసుకున్న తర్వాత ఎప్పటిలాగే ఇంకా బయట కూడా ఇల్లు వాకిలు అయితే చిమ్మేసుకున్నాను. ఇంకా చిమ్మేసుకొని వచ్చేసిన తర్వాత పిల్లలు కూడా వచ్చేసారనమాట. కాసేపు అయితే వాళ్ళతో స్పెండ్ చేసి అప్పటికైతే టైం అయితే 6 అవుతూ ఉందన్నమాట. ఇంకా రేపటికి టిఫిన్ కోసం అనమాట. మధ్యాహ్నం పని అంతా అయిపోయినప్పుడు ఇడ్లీకి అయితే నానబెట్టున్నానండి. ఇంకెక్కడైతే ఇడ్లీకి అయితే వేస్తూ ఉన్నాను. ఇంకొక వైపు అయితే పొయ్యి మీద అయితే అన్నం అయితే ఉడుకుతూ ఉందన్నమాట. ఒక పని వెంట ఒక పని చేసేసుకుంటే మనకి సింపుల్గా పని అనేది ఈజీ అయిపోతుంది అనమాట. మన ఆడవాళ్ళకి తప్పంది. ఇంకా మధ్యాహ్నం అయితే చేసిన కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ పైన అయితే అన్నం అయితే వండేసానండి. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేసాను. అంటే ఇడ్లీ పిండి మినపప్పు అంతా వేసేసి పక్కనైతే కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇంకెక్కడైతే ఎండు చేప అయితే వేపుతున్నాను అనమాట. ఫైనల్గా నా డే అనేది ఇట్లా కంప్లీట్ అయిందనమాట. మీకు చూడడానికి 7 నిమిషాలే కావచ్చు, నాకు మాత్రం ఒక 4 అవర్స్ అయితే టైం పట్టిందండి మొత్తం కిచెన్ క్లీన్ చేసుకోవడానికి. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.